నీ కూతురు నిన్ను మోసం చేసేసిన తర్వాత, నీ కొడుకు నిన్ను మోసం చేసేసిన తర్వాత, నీ కుటుంబాల్లో నువ్వు మోసపోయిన తరువాత ఏడుస్తున్నావు. అప్పుడు కాదు ఏడాల్సింది, నిన్ను మోసం చేసేటప్పుడే నీకు తెలిసిపోవాలి. నీ భర్త నిన్ను మోసం చేసేటప్పుడే ప్రార్థనా గదిలో నీకు బయలుపరచబడాలి ఆ సంగతి. నీ భార్య నిన్ను మోసం చేస్తున్నప్పుడే ప్రార్థనా గదిలో, ప్రార్థనా స్థలంలో ఆ సంగతి నీ కళ్ళు ముందుకు వచ్చేయాలి. అలా జరిగితే ఇంటిలో ఎవరునే మోసం చేసుకోలేరండి. తల కిందకు దించుకుని నడాల్సిన అవసరం రాదు, తల పైకెత్తుకుని నడిచేలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. బ్రదర్ ప్రైజ్ లాడండి, వీడు ఎప్పుడు పోతాడో అది లోపల ఉన్నది. ప్రైజ్ లాడండి అనగానే నువ్వు అనాలి, బ్రదర్ ఏంటి లోపల ఏంటి అంటున్నారు ఏంటి అని అడగాలి. అది పైనుండి వచ్చి జ్ఞానం. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? అంటే ప్రక్కనున్నవాడు మనసులో, ఎదుటనున్నవాడు మనసులో, ఇంట్లో ఉన్నవాడు మనసులో, నీ బంధువుల మనసులో, నీ భార్య మనసులో, భర్త మనసులో, పిల్లల మనసులో ఏదుందో కూడా నీకు బయలుపరచగలిగిన శక్తి కలిగినది పైనుండి వచ్చు జ్ఞానం. ప్రధానమంత్రి చెప్పగలడా ప్రక్కనున్నవాడు మనసులో ఉన్న ఆలోచనలో? చెప్పలేడండి. ఇది ఎవరి వల్ల సాధ్యము కాదు. ఏ వ్యక్తి దేవుని పాదాల చెంత పడిపోయి, ఆయన వశమైపోయి, ఆయన బిడ్డగా మారిపోయి, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఆయన ఆలోచనలు పట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు పైనుండి వచ్చి జ్ఞానముతో నింపుతాడు. అలా పైనుండి వచ్చి జ్ఞానం ఎవరైతే పొందుకున్నారో వారు మాత్రమే ఎదుటి వారి ఉన్న మనసులో ఉన్నవి సైతము చెప్పగలుగుతారు. ఈ లోక చదువుల్లో మునిగిపోయారు, ఈ లోక జ్ఞానంతో మునిగిపోయారు, ఈ లోక జ్ఞానంలో పై స్థానంలోనే ఉన్నారు, అయినా ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారంటే ఈ లోక జ్ఞానం ఎక్కువగానే ఉంది, కానీ ఉండాల్సిన పైనుండొచ్చు జ్ఞానం మాత్రం కరువైపోయింది. పైనుండొచ్చు జ్ఞానం ఉంటే కనుక ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవుడిగా బ్రతుకుతాడు. ఒక క్రైస్తవుడు తన శక్తిని లోకానికి కనపరచగలుగుతాడు. ఒక క్రైస్తవుడు ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలములో అన్యజనులు చెప్తారు, నీ దేవుడే పూజ్యార్హుడు అని చెప్పగలుగుతారు.